శివాజీ పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్ అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ టీడీపీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి గారు, తెలుగు యువత మఠం భాస్కర్ బాబు గారు రాజవొమ్మంగి ఏపీఆర్ స్కూల్ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు శివాజీరాజు గారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ మూర్తి గారు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషదేవి గారు స్వతంత్ర యోధుడు గాంధీజీ గారు చిత్రపటానికి, అల్లూరు సీతారామరాజు గారు చిత్రపటానికి, నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జెండా ఎగరవేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నా మండలంలో నాకు ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఎన్నడూ ఊహించలేదు, కానీ ఇలాంటి రోజు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణం నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి నా మీద పెట్టిన బాధ్యతను నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రజల కోసమే పోరాడతానని ఎమ్మెల్యే శిరీషదేవి గారు, భాస్కర్ బాబు గారు ఎప్పటికీ ఎన్నటికీ నా ప్రజలను వీడనని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను వెన్నంటే ఉంటానని, నా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటానని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమం ముగించే ముందు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు, మీరందరూ బాగా చదువుకోవాలి, టీచర్స్ చెప్పే పాఠాలు శ్రద్ధగా విని చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల కష్టాలను మీ చదువుగా భావించి చక్కగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కూలి విద్యార్థులకు సూచించారు ఎమ్మెల్యే శిరీషదేవి గారు, భాస్కర్ బాబు గారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం తంటికొండ పంచాయతీ వట్టిగెడ్డ గ్రామ సచివాలయం వద్ద ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గౌరవ సర్పంచ్ ఆగూరు సుబ్బలక్ష్మి గారు, సచివాలయం సిబ్బంది, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఓటా చిన్నబాబు గారు, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఓసీబీసీ కోఆర్డినేటర్ సవరపు సతీష్ గారు, జనసేన పార్టీ నాయకులు పల్లి చిట్టిబాబు గారు, టీడీపీ నాయకులు ఓటా అప్పలనాయుడు గారు, ఓట ప్రసాద్ గారు, టీడీపీ నాయకులు బంగారు కూషరాజు గారు, నల్లబిల్లి నాయుడు గారు, టీడీపీ నాయకులు పల్లి నానాజీ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.